రాష్ట్రంలో టీడీపీ నాయకులు తమపై రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇష్టానుసారం దాడులు చేస్తుంటే మేము భారత రాజ్యాంగం ద్వారా సమాధానం ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో బీసీ విభాగం అధికార ప్రతినిధి విజయభాస్కర్పై టీడీపీ గుండాలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బీసీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. బ్రహ్మసముద్రం మండలంలో బోయా ఆనంద్ను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. ఈ దాడులన్నీ ప్రజాస్వామ్యంపై జరిగే దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని నిలదీశారు. ఎన్నికల ముందు వారాహి పేరుతో వాహనమెక్కి గెలిచాక స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి విహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఆయనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి రెచ్చగొట్టిపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, ఇలా దాడులు చేస్తే తాము భయపడతామన్నది మీ అవివేకమన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాటికి మేము భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రచన చట్టం తీసుకొని వస్తామని చెప్తారు. రచన చట్టం అట్లేరు, దాడులు. ఇవాళ బీసీలు అయ్యా బాబు మాకు రచన చట్టం లేకపోయినా పర్లేదు, మా పైన దాడులు చేయొద్దండి అయ్యా అని ముత్తుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంలో పార్లమెంటులో పోరాటం చేస్తామని చెప్పి నమ్మబలికారు. ఇవాళ ఇన్ని పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ రోజైనా ఎవరైనా బీసీలకు సంబంధించినటువంటి సమస్యల పైన కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధికి పట్ల కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కావచ్చు, ఏ ఒక్క ఎంపీ అయినా కూడా పార్లమెంట్లో పోరాటం చేశారా, కనీసం మాట్లాడినారా అనేసి అడుగుతా ఉన్నాం. ఏది లేదు. కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి, ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా, అరెస్టు చేయాలా అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా విన్నవిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల వాళ్ళు వారి యొక్క అభివృద్ధిని హక్కున చేర్చుకొని తన భుజస్కంధాలపైన వేసుకొని కేవలం 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం కోవిడ్కి పోతే మిగిలినటువంటి కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలను అందించడమే కాకుండా సామాజిక న్యాయ నిర్మాతగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అడుగుతూ ఉన్నాం ఇదే కూటమి ప్రభుత్వ నాయకులకి, మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకి ఎంతమందికి మీరు పదవులు ఇచ్చారు, ఏ విధంగా న్యాయం చేశారో ఒకసారి చెప్పేటటువంటి విధానం మీకు ఉందా అనేసి అడుగుతూ ఉన్నాం. సగర్వంగా చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ మొదలుకుంటే మంత్రి స్థాయిల వరకు ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలను హక్కున చేర్చుకొని రాజకీయంలో ఎనలేనటువంటి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకి ఎందుకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది? ఒక పక్కేమో మేము మంచి చేస్తాం, ఇది మంచి ప్రభుత్వం, లేదంటే చేయని పనులకన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పనులు చేసింటారో ఆ పనులన్నింటినీ మేము చేశామని చెప్పుకుంటూ మీరు అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ మీరు కాలం గడుపుతున్నారే కానీ ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితులు లేవు. మేము అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రశ్నిస్తా అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారి కనుక సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరేమో ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచే ఆంధ్ర బార్డర్లోకి వస్తానే తన కారు పైకి ఎక్కటం, పెద్ద పెద్ద ఫౌజులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నిట్లో మీడియా సమావేశాలతో మొదలుకొని ప్రజలను రెచ్చగొట్టి వారాహి పేరుతో లారీలు ఎక్కారు. ఇవాళ ఎక్కడున్నారో కనపడకుండా
స్పెషల్ ఫ్లైట్లలో, హెలికాప్టర్లలో తిరుగుతూ ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలియటంలే, ఏ సిద్ధాంతాలు ఉన్నాయో తెలియటంలే, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియటంలే, ఎవరిని ఎప్పుడు విమర్శిస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరిని పొగుడుతారో తెలియదు. నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను నట్టేట ముంచేసి మీరు కాలం గడుపుతూ ఉన్నారు. ఇవన్నీ కనపడటం లేదా? ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే, ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతూ ఉంటే మరి ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు? చివరిగా మేము అందరూ చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకులకు మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు భారత రాజ్యాంగం ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏదైతే బీసీల పైన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసేటటువంటి ప్రతి దాడి కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే, ప్రజాస్వామ్యాన్ని పైన దాడి చేయటమేగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కులతో మేము మా హక్కులను కాపాడడం కోసం, అదేవిధంగా ప్రజల తరపున ప్రజా సమస్యల పట్ల మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల అంకితభావంతో ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తామే కానీ మీరు చేసేటటువంటి బెదిరింపులకు బెదిరే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అనేసి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మీరు ఏదైతే నిన్న జరిగినటువంటి విజయభాస్కర్ గారి పైన కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దాడి సంబంధించినటువంటిది కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం, చట్టపరంగా చర్యలు తీసుకోండి, నిందితులను శిక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎందుకంటే ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఒక మచ్చ మాదిరిగా నిలబడిపోయేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా చట్టపరంగా శిక్షణ చేయండి అనేసి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, అధికారులు కానీ అడుగుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదవాడి పైన యుద్ధం జరుగుతూ ఉంది. పేదవాడి పక్షాన నిలబడేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, డబ్బున్నటువంటి పక్షాన, పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. తేడా గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ